So look at this question. A train overtakes two people. ఇద్దరు వ్యక్తుల్ని దాటుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు దాటుతున్న వ్యక్తులు కొంత కదులుతున్నారు. ఎలా అంత కదులుతున్నారంటే విత్ ఎ స్పీడ్ ఆఫ్ 2 km/h ఒక వ్యక్తి కదులుతున్నాడు. ఇంకొక వ్యక్తి 4 km/hతో ఇంకొక వ్యక్తి కదులుతూ ఉన్నాడు, అంటే మూవింగ్. అయితే రెస్పెక్టివ్లీ ఆఫ్ ద ట్రైన్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే దిశలో ముగ్గురు అయితే కదులుతూ ఉన్నారు. అంటే ట్రైన్ కదులుతుంది, ఇద్దరు వ్యక్తులు కూడా కదులుతున్నారు, అంటే ముగ్గురు కూడా మూమెంట్లో ఉన్నాయి. అది కూడా ఎక్కడ, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. అండ్ ద ట్రైన్ పాసెస్ దెమ్, ఇద్దరు వ్యక్తుల్ని మొదటి వ్యక్తిని 9 సెకండ్లతో దాటింది, ఇంకొక వ్యక్తిని 10 సెకండ్లలో దాటింది. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, అది క్వశ్చన్. సో దాన్ని డయాగ్రామాటిక్గా పిక్చరైజేషన్ చేస్తే ఇది ట్రైన్, దీని పొడవు అయితే మనకు తెలియదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి యొక్క కదలిక 2 km/hతో అయితే ఇతన్ని 9 సెకండ్లలో దాటింది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని యొక్క గమనము అంటే వేగం వచ్చేసి 4 km/h అయితే ఇతని 10 సెకండ్లలో దాటింది. సో ఈ వ్యక్తి ఇటువైపు కదులుతున్నాడు, ట్రైన్ కూడా ఇటువైపు కదులుతుంది. ఈ వ్యక్తి కూడా ఇటు సైడ్ కదులుతున్నాడు, ట్రైన్ కూడా ఇటు సైడ్ కదులుతుంది. ఇతనిని క్రాస్ చేయడానికి, ఓవర్టేక్ చేయడానికి 9 సెకండ్లు తీసుకుంది, ఇతను క్రాస్ చేయడానికి 10 సెకండ్స్ తీసుకుంది. సో మనం దాన్ని ఎలా రాస్తామంటే, మామూలుగా బేసిక్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. సో మనకు ఇక్కడ ఈ ట్రైన్ యొక్క స్పీడ్ x km/h అనుకుంటే, ఇతన్ని క్రాస్ చేసినప్పుడు దీని యొక్క స్పీడ్ ఎంత అవుతుంది, ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి x-2 అవుతుంది, x-2 అవుతుంది అనమాట km/h. దీన్ని 5/18తో గుణిస్తే m/s వస్తుంది. ఎన్ని సెకండ్లు ఏం చెప్పినాడు, 9 సెకండ్స్. అప్పుడు మనకి డిస్టెన్స్ వస్తుంది. ఏ డిస్టెన్స్ వస్తుంది, ఈ రైలు యొక్క పొడవు వస్తుంది. ఇదొక సందర్భం. మళ్ళీ దీన్ని చేసినప్పుడు కూడా సేమ్ అదే రైలు యొక్క పొడవు, అంటే దానికి సమానం అవుతుంది కదంటే ఈ రైలు ఈ వ్యక్తిని, అంటే స్పీడ్ ఎంత, x-4 ఇంటూ 5/18 ఇంటూ టైం ఎంత, 10 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. అంటే ఇది ఏంటిది, రిలేటివ్ స్పీడ్. రెండు గమనంలో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఈ రిలేటివ్ స్పీడ్ ఇంటూ ఈ సెకండ్ చేస్తే ఈ రైలు పొడవు వస్తుంది, ఈ రిలేటివ్ స్పీడ్ ఇంటూ ఈ టైం చేస్తే దీని పొడవు వస్తుంది. ఈ రెండు పొడవులు సమానమే కాబట్టి ఇట్లా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 5/18 క్యాన్సిల్, 5/18 క్యాన్సిల్, 9 లోపల పంపిస్తే 9x 9 18, 10x 14 40. సో ఈ 10x వైపు 9x పంపిస్తే ఒక x మిగులుతుంది. 40లో 18 తీసేయాలి, 40లో 18 తీసేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు 22 km/h అనేది ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. ఏంటిది, రైలు యొక్క వేగం. మళ్ళీ దాన్ని మనం 9 సెకండ్స్లో దాని పొడవు, లెంత్ ఎలా చెప్తాము. సో డిస్టెన్స్ ఏం చెప్తున్నాం ఇక్కడ, స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఎంత, ఇది 22 అయితే ఇది 2, ఒకే దిశలో ఉన్నట్టు 22లో 2 పోతే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి 20 km/h, 5/18లోకి మారిస్తే m/s అవుతుంది, ఇంటూ 9 సెకండ్స్. సో దీనికి చేయాలి, క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుంది, 9 1 9 2 2 1 2 10. సో 5 10 50 మీటర్స్ అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, లెంత్ ఆఫ్ ద ట్రైన్ 50 మీటర్స్ అనమాట. ప్రశ్న అయితే చూడండి, ఇక్కడ ఈ 125 మీటర్స్ లాంగ్ ట్రైన్ ప్రాసెస్ ఏ పర్సన్, ఒక వ్యక్తిని క్రాస్ చేస్తుంది.
ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఇతన్ని ఒక ట్రైన్ అయితే క్రాస్ చేస్తుంది. ఇది ఎంత పొడవు 125 మీటర్స్ ఉండేటువంటి ఒక ట్రైన్ ఒక వ్యక్తిని క్రాస్ చేస్తుంది. అది కాకపోతే ఈ వ్యక్తి ఆల్రెడీ 5 కిలోమీటర్ పర్ వేగంతో ఇదే దిశలోనే ఉన్నాడు. ట్రైన్ కూడా ఇదే దిశలో ఉంది. ఈ వ్యక్తిని క్రాస్ చేసింది. అయితే ఎన్ని సెకండ్లో క్రాస్ చేసిందంటే మనకు 10 సెకండ్స్లో క్రాస్ చేసింది. సో ఇక్కడ ఇది మూమెంట్లోనే ఉంది, ఇది మూమెంట్లో ఉంది. అంటే ఇక్కడ ఏమంటాం, సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్. చూడండి ఇక్కడ ఈజ్ గోయింగ్ 5 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ట్రైన్. డైరెక్షన్ ఆఫ్ ద ట్రైన్ అంటే సేమ్ డైరెక్షన్ ఇన్ 10 సెకండ్స్. సో హౌ మచ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో మనకు స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనకు డిస్టెన్స్ అనమాట. ఇది బేసిక్ ఫార్ములా. సో డిస్టెన్స్ ఎంత ఉంది, 125 మీటర్స్ ఉంది. స్పీడ్ ఎలా చేస్తాం, దీని యొక్క స్పీడ్ని x కిలోమీటర్ పర్ అవర్ అనుకుంటాం. ఈ రెండు మూమెంట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. మళ్ళీ రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది, x-5, ఎందుకంటే తెలియదు కాబట్టి. టైం ఎంత ఉంది, టైం వచ్చేసి 10 సెకండ్స్. ఇది 10 సెకండ్స్. ఇక్కడ మీటర్స్ 10 సెకండ్స్, ఇది కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి ఇది 5/18 తీసుకోవాల్సింది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వస్తుందో అది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనమాట. సో చూడండి ఇక్కడ, సో 10తో లేదంటే 5తో, 5 1 జా ఓకే, 5 2 జా 10, 5 5 జా 25, 5 1 జా 5, 25 జా 125. ఇంకే ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటే 5 2 జా 10, 5 5 జా 25, 2 1 జా 2 9 జా. సో ఫైనల్గా x-5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, ఈ 9 అటు సైడ్ పంపిస్తే 9 5 జా 45. ఈ 45కి 5 యాడ్ చేస్తే 45 + 5 మొత్తానికి 50 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో ఆల్ ఆఫ్ యూ సీ దిస్ క్వశ్చన్. ఏ 110 meters long train, how much distance, 110 meters long train is running with a speed of 60 kilometer per hour. సో 60 km per hourతో వెళ్తున్నటువంటి ట్రైను పొడవు ఎంత ఉంది, 110. హౌ మచ్ టైం విల్ టేక్ టు క్రాస్ ఎ మ్యాన్. ఒక మనిషిని క్రాస్ చేయడానికి ఎంత సమయం పడుతుంది. రన్నింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 6 km per hour. అతను ఆపోజిట్ డైరెక్షన్లో 6 km per hourతో ట్రావెల్ చేస్తున్నాడు. సో మనకు డయాగ్రామాటిక్గా మనం చూస్తే ఇది 110 meters ట్రైన్ అనుకుంటే ఇది 60 km per hourతో వేగంతో వెళుతుంది. ఇతను ఆపోజిట్గా ఒక వ్యక్తి మనకు 6 km per hourతో ఇతను ఆపోజిట్ వస్తున్నాడు. ఇది ఇటు సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్తుంది. సో ఎప్పుడైనా కూడా ఆపోజిట్ అని మనకు కనపడిందంటే ఈ రెండు వేగాల్ని మనం కలపాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు వేగాలు ఎంత అవుతుంది, 66 km per hour. ఇది స్పీడ్ అవుతుంది. మనకు స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత, 110 meters అది అవుతుంది. సో అప్పుడు ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి 5/18 తీసుకోవచ్చు. ఇక్కడ టైం తెలియదు కాబట్టి అట్లనే పెట్టేసేద్దాం. సో దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది, 11 టేబుల్స్ చూద్దాం. 11 10 జా 11 6 జా. సో 6 1 జా 6 3 జా. సో ఫైనల్గా 5 1 జా 5 2 జా. సో t ఈక్వల్ టు 3 2 జా 6. 6 అనేది మనకేమొస్తుంది,
6 ఈజ్ ద సెకండ్స్. 6 సెకండ్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది.